తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకే అనే రెండు ప్రధాన ద్రవిడ పార్టీలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ ఆ సమీకరణాలను పూర్తిగా మార్చేశారు. ప్రజల్లో ఉన్న అపారమైన అభిమానాన్ని ఓట్లుగా మలుచుకుని తమిళగా వెట్రి కళగం టీవీకే పార్టీతో అనూహ్య విజయాన్ని నమోదు చేసి అధికారంలోకి వచ్చారు. కానీ ఎన్నికల్లో గెలవటం ఒక్కటే సరిపోదు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి శాసనసభలో మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. అదే నేపథ్యంలో బుధవారం తమిళనాడు అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. ఎన్నికల తర్వాత తమిళనాడులో రాజకీయ పరిస్థితులు వేగంగా మారాయి. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ స్పష్టమైన సంపూర్ణ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోయింది. దీంతో విజయ్ ప్రభుత్వం మైనార్టీ ప్రభుత్వంగా ఏర్పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలవదని విమర్శించారు. ముఖ్యంగా డీఎంకే, అన్నా డీఎంకేలు విజయ్కు అనుభవం లేదని, ఆయన ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్ష విజయ్ రాజకీయ జీవితంలో కీలక ఘట్టంగా మారింది. అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైనప్పటి నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీవీకే శాసనసభ్యులతో పాటు మిత్రపక్షాలు విజయ్కు బలంగా మద్దతు ప్రకటించాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసి చివరికి తన 59 మంది ఎమ్మెల్యేలతో కలిసి వాకౌట్ చేసింది. డీఎంకే ఈ నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయటం కంటే వాకౌట్ చేయటం ద్వారా ప్రజల్లో రాజకీయ సందేశం ఇవ్వాలని ఆ పార్టీ భావించినట్లు తెలుస్తుంది. అయితే అసలైన రాజకీయ డ్రామా అన్నా డీఎంకే పార్టీలో జరిగింది. ఆ పార్టీ అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి తన ఎమ్మెల్యేలకు ఓటింగుకు దూరంగా ఉండాలని సూచించారు. అధికార పార్టీకి మద్దతు ఇవ్వకూడదని, ప్రత్యక్షంగా వ్యతిరేకించకూడదని మధ్యస్థ వ్యూహాన్ని అనుసరించాలని ఆయన నిర్ణయించారు. కానీ పార్టీ ఆదేశాలను అందరూ పాటించలేదు. అన్నా డీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి ఆదేశాలను ధిక్కరించి విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ పరిణామం ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. ఓటింగ్ ముగిసిన తర్వాత ఫలితాలు ప్రకటించగా విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 22 మంది మాత్రమే ఓటు వేశారు. మరో 5 సభ్యులు ఓటింగుకు దూరంగా ఉన్నారు. ఈ ఫలితాలతో విజయ్ ప్రభుత్వం సునాయాసంగా విశ్వాస పరీక్షను గెలిచి తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. రాజకీయాల్లో కొత్తవాడిగా వచ్చిన విజయ్ తన తొలి పెద్ద పరీక్షను ఘన విజయంగా మలుచుకున్నారు. ఈ ఫలితాల్లో అత్యంత చర్చనీయాంశమైన అంశం అన్నా డీఎంకేలో బహిరంగంగా బయటపడిన అంతర్గత విభేదాలు. ఒకప్పుడు జయలలిత నాయకత్వంలో తిరుగులేని శక్తిగా ఉన్న ఆ పార్టీ ఇప్పుడు వర్గ పోరాటాలతో బలహీనపడుతుందనే అభిప్రాయం బలపడింది. 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయటం పళనిస్వామి నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది. రాబోయే రోజుల్లో ఈ తిరుగుబాటు మరింత పెద్ద చీలికకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. డీఎంకే వాకౌట్ కూడా రాజకీయంగా ఆసక్తికరమైన నిర్ణయంగా నిలిచింది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత డీఎంకే తన పునరుద్ధరణకు ప్రయత్నిస్తోంది. విజయ్ ఎదుగుదలను అడ్డుకోవాలనే వ్యూహంలో భాగంగానే ఆ పార్టీ వ్యవహరిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా బయటకు వెళ్లడం ద్వారా విజయ్కు ప్రత్యక్ష ప్రతిఘటన చూపే అవకాశం డీఎంకే కోల్పోయిందనే అభిప్రాయము వినిపిస్తుంది. విశ్వాస పరీక్షలో విజయం సాధించిన అనంతరం విజయ్ చేసిన ప్రసంగం ఆయన రాజకీయ పరిపక్వతను ప్రతిబింబించింది. మా ఎన్నికల గుర్తు అయిన విజిల్ చరిత్రను మార్చింది. ప్రజల మార్పు కోసం మమ్మల్ని ఎన్నుకున్నారు. మాది మైనార్టీ ప్రభుత్వమే అయినా మైనార్టీల హక్కులను కాపాడే ప్రభుత్వంగా పనిచేస్తాం అని ఆయన స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్ర అభివృద్ధి పట్ల తన కట్టుబాటును తెలియజేశాయి. విజయ్ రాజకీయ ప్రయాణం ఇప్పటి వరకు చూసినప్పుడు ఆయన ప్రజల్లో ఎంతటి ప్రభావాన్ని చూపుతున్నారో ఈ ఫలితం మరోసారి నిరూపించింది. సినీ నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించిన ఆయన రాజకీయాల్లో కూడా అదే స్థాయిలో ప్రజాదరణ పొందుతున్నారు. ముఖ్యంగా యువత, మధ్యతరగతి, కొత్త ఓటర్లలో విజయ్కు విశేష ఆదరణ లభిస్తోంది. అవినీతి రహిత పాలన, పారదర్శకత, ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై ఆయన చేసిన హామీలు ప్రజల్లో విశ్వాసం పెంచాయి. ఇకపై విజయ్ ప్రభుత్వానికి ప్రధాన సవాళ్లు పాలనలోనే ఉంటాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయటం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, ఉద్యోగ అవకాశాలు పెంచటం, రైతులు ఇంకా మహిళల సంక్షేమంపై దృష్టి పెట్టడం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. ప్రజలు మార్పు కోసం ఓటు వేసిన నేపథ్యంలో ఆ మార్పును కార్యరూపంలో చూపించటం విజయ్కు పెద్ద పరీక్షగా నిలవబోతుంది. అన్నా డీఎంకేలో ఏర్పడిన చీలిక, డీఎంకే వ్యూహాత్మక తప్పిదం, విజయ్ ప్రభుత్వానికి వచ్చిన బలమైన మద్దతు, ఈ మూడు అంశాలు తమిళనాడు రాజకీయాల భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి. ఒకవైపు విజయ్ తన నాయకత్వాన్ని బలపరుచుకుంటుండగా, మరోవైపు సాంప్రదాయ ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకేలు తమ భవిష్యత్తుపై పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద బుధవారం జరిగిన విశ్వాస పరీక్ష కేవలం ఒక సంఖ్యల పోరు మాత్రమే కాదు, తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి నాంది పలికిన చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. విజయ్ తన ప్రభుత్వాన్ని విజయవంతంగా కాపాడుకోవడమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో తన స్థానాన్ని మరింత బలంగా స్థాపించుకున్నారు. ఇకపై ఆయన పాలన ప్రజల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందన్నదే తమిళనాడు రాజకీయాల దిశను నిర్ణయించనుంది. ప్రస్తుతం మాత్రం ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడులో దళపతి విజయ్ రాజకీయ విజిల్ నిజంగానే చరిత్రను మార్చడం ప్రారంభించింది.